ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అండి. అందరూ కూడా ఈ ఉదయకాల సమయాన్ని మీకు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభము తెలియపరచడంతో పాటు మన రక్షకుడు యేసయ్య నామమున ఆయనకి ఎంతోగానో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో కూడా మీరందరూ కూడా ఈరోజు మనకు చెప్పే వాగ్దానం ఏంటి, ఆయన ఈ ఉదయకాల సమయంలో మాకు దేవుడు చెప్పే మాట ఏంటి, ఆ వాగ్దానం ఏంటి అనే విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో యేసుతో ప్రయాణమైన కార్యక్రమంలో మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు దేవుడు మనతో చెప్పే మాట మనం క్లుప్తముగా కులంకుశంగా మనం ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మీరు చూడగలిగినట్లయితే మీరు చూడొచ్చు ఈరోజు ఈ మాటలు. లెట్స్ సీ ఫర్ దిస్. అందరూ కూడా మీరు ఈ రికార్డర్ లైవ్ వింటున్నారని ఆశిస్తున్నాను. దయచేసి వింటున్న వారందరూ కూడా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఈ వాక్కును. ఎందుకంటే దేవుడు మీకు నిరీక్షణ ఇచ్చిన దేవుడు మీ కుటుంబానికి నిరీక్షణ ఇచ్చిన దేవుడు మీ సమస్తమైన వాటికి దేవుడు నిరీక్షణ కలిగి మీకు ఇస్తాడు. దయచేసి అందరూ కూడా ఈ వాక్కును ధ్యానపూర్వకంగా మీరు వెళ్తున్నట్లయితే ఆయన మిమ్మల్ని ఈరోజు ఈ దినాన్ని కాస్త శత్రువు నీరు నుంచి కాపాడుతారని నమ్ముతున్నాను. అందరూ కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూడగలిగినట్లయితే. ఎస్ ఎవ్రీవన్, కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. జస్ట్ లెట్స్ రీడ్ ఇట్ ఫర్ యూ. యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చుచున్నాను, నన్ను తరుమువారు చేతిలో నుంచి నన్ను తప్పించుము. హల్లెలూయా. చాలామంది ఉదయకాలం ప్రార్థిస్తూ ఉంటారు, కానీ ఏం ప్రార్థించాలో, ఏం ప్రార్థిస్తే బాగుంటుందో, దేని గురించి ఎప్పుడు కానీ ఒకటే ఆలోచన, ఇంటి వారి గురించి, కుటుంబ సభ్యుల గురించి, వీటి గురించి ప్రార్థిస్తారు. కానీ చాలామంది శత్రువు యొక్క నీడ నుంచి తప్పించబడే ప్రార్థన చాలామందికి రాదు. శత్రువు నీడ నుంచి ఈ దినము నన్ను తప్పించమని చాలామంది అడుగుతారా? ఎవరు కూడా అడగరు. కానీ దావీదుకు తెలుసు, కీర్తనకారుడైన దావీదుకు తెలుసు, శత్రువు యొక్క చెరులో నుంచి నన్ను విడిపించినట్లయితే నేను నీ దగ్గరికి వచ్చాను, నీ శరణుజొచ్చి ఉన్నాను. ప్రతి దినం నన్ను అనేకమైన సమస్యలతో, అనేకమైన బాధలతో, అనేకమైన ఇబ్బందులతో నన్ను శత్రువు తరుముతున్నాడు. అయినా కాబట్టి నన్ను శత్రు తరుము వారి నుంచి నన్ను ఏం చేయమంటాడు? రక్షించమంటున్నాడు. హల్లెలూయా. నన్ను తప్పించమంటున్నాడు. పొద్దున ఉదయం లేవగానే చాలామంది ప్రార్థన చేయరు, ఈ విషయం అడిగారు కూడా. ఉదయం లేవగానే శత్రువు నీడ నుంచి నన్ను తెప్పించమని ప్రార్థించే ఆత్మ చాలామందికి ఉండదు. హల్లెలూయా. లార్డ్, అవునా కదండి? ఉదయం లేవగానే అడగాల, ప్రభా ఈ దినము శత్రువు నీడ నా కుటుంబం మీద, నా మీద, నేను చేసిన ప్రతి పని మీద, నేను మినిస్ట్రీ చేస్తే మినిస్ట్రీ మీద ఉండకుండా నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా యొక్క పిల్లలు, అనేకమైన వాటి నుంచి నన్ను తప్పించమని అడగండి. ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. కానీ దావీదుకు అడిగే అలవాటు ఉంది. మీ అందరికీ ఈరోజు ఈ ఉదయకాల సమయం ఎంతమందికి దేవుణ్ణి అడిగే అలవాటు ఉందో మీ అందరూ కూడా మీ ప్రార్థన జీవితాన్ని మార్చుకుంటారు. హల్లెలూయా. మీకు దేవుణ్ణి అడిగే స్థాయిని బట్టి మీ స్థితి మారుతుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చూసారా 3వ వచనం చూసినట్టయితే, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను రక్షించుము. అకస్మాత్తుగా ఎందుకు గొడవలు వస్తాయో తెలియదు. ఎంత పెద్ద గొడవలు అయినా, చిన్న గొడవలు ఏదైనా ఇక్కడ వస్తాయి. కానీ ఏమంటారు చూసారా? వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. చాలా దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలిక ఆలోచనలు, దీర్ఘకాలిక అన్నీ కూడా పాత గతంలో కానీ ఆ పాత సంబంధమైనవన్నీ కూడా ప్రస్తుతానికి మీ మనసులో రిపీట్ అవుతూ ప్రస్తుతం కూడా మీ ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రస్తుత భవిష్యత్తు మీరు గొప్పగా ఉండాలని ఆశపడతారు, కానీ పాతకాలపు ఆలోచనలు, పాతకాలపు తలంపులు, శత్రువు చేసిన ప్రతి ఇవన్నీ కూడా నీ జ్ఞాపకం ఉండటం వల్ల ఆ సమస్యలు ఎలాగ ఉన్నాయో అలాగే ఉంటాయి. ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఇంకా తగ్గవు. సమస్యలు పెరుగుతూ ఉంటే తగ్గుతాయా? నో, సమస్యలు తగ్గవు. కానీ ఏమంటారు చూసా, వారు సింహముల వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగించిన ఎడల, నాతో సమాధానంగా ఉన్న వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి కొట్టుము. నా ప్రాణము నేలకు అణగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదము బట్టి పాలు చేయము. నిర్ణీయ నిమిత్తము బట్టి నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని కదా. అనేకమైన యుద్ధాలు చేశారు, అనేక మందిని చంపాను, కానీ ఈరోజు అనేక మందిని చంపాను, కానీ ఏ శత్రువు అయితే చంపాను, కానీ అపవాది ఇప్పుడు నన్ను, నా యొక్క రాజ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే నీ కుటుంబాన్ని నాశనం చేసేది, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేది, నీ కుటుంబాన్ని ముక్క చెక్కలుగా చేసేది ఏది కూడా, ఏ శత్రువు యొక్క ఆయుధము, ఏ శత్రువు యొక్క ప్రతి ప్రణాగము ఏది కూడా నీ మీద పని చేయకుండా ఆయన ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. నువ్వు కావాల్సింది ఏంటి? ఉదయకాల ప్రార్థనలో ఈ రకమైన ప్రార్థించే అలవాటు నీకు ఉన్నప్పుడు
దిస్ ప్రేయర్ షుడ్ బి గాడ్ విల్ షూర్లీ ఆన్సర్ ఫర్ యూ. ఈ ప్రార్థన నీకు లేకపోతే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని ఆలస్యం చేయొచ్చు. నీ అద్భుతాలు నీ జీవితంలో పొందుకోవడానికి నీవు ఆలస్యం చేసుకుంటావు. యు సీ దట్, అవునా కదండి? ఆయన ఈ ఉదయకాల మీతో ప్రత్యేకంగా సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అనుదినం యేసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మీతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒక మాట. అదే 5వ వచనం 6, 7, 8, 9, 10 వచనాలు చూసినట్లయితే, శత్రువు నన్ను తరిమి కొట్టనిమ్ము, నా ప్రాణము నేలకు అణగదొక్కనిమ్ము, నా అతిశాస్పదము మట్టిపాలు చేయనికుము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని సంరక్షించింది కదా. బి ప్రొటెక్టింగ్ ఫర్ యూ. ఏం చేస్తాం? సంరక్షించి కొంతమందిని విడిపించాను, వారు చనిపోకుండా నేను వారి నుంచి కాపాడాను. అందునిమిత్తమైన శత్రువు నుంచి నన్ను తప్పించమని దావీదు అడుగుతున్నాడు. అంటే ఈరోజు దేవుడు నీవిచ్చిన మంచి కార్యము కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రిమెంబరెన్సీ, దేవుడు జ్ఞాపకం చేసుకునే విధంగా దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవునికి ఈ విజ్ఞాపన దావీదు చేస్తే, నీవు ప్రతిదినము విజ్ఞాపన చేస్తే, ప్రార్థిస్తే, ఇలాగ దావీదు వల్ల మీద ప్రార్థిస్తే నీ జీవితం మారిపోవచ్చు. దినముల్లో మారిపోవచ్చు, రోజుల్లో మారిపోవచ్చు, గంటల్లో మారిపోవచ్చు. నీ స్థితి మొత్తం కూడా పూర్తిగా మార్చివేయచ్చు. హల్లెలూయా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును వణుకుచుటకై లెమ్ము, నన్ను ఆదుకోటకే మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. న్యాయ విధిని, గాడ్ ఈజ్ రైట్ జడ్జింగ్ ఫర్ యూ. న్యాయ విధిని నియమించుచున్నావు కదా. జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొని ఉన్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవై కమ్ము అంటాడు. ఏ జనాంగమంతా కూడా నన్ను అవమానం పరిచి, నన్ను నిందపరిచి, నన్ను తిరస్కరించి దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నా నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ దేవుడు సమాధానకర్తగా ఉండి నీతో ఏం చేస్తున్నాడంట? శత్రువును అణిచివేసి దేవుడు నీ కుటుంబానికి విశ్రాంతి ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడంట. హల్లెలూయా. యు సీ దట్ నౌ. దావీదుకు తెలుసు శత్రువు అనేవాడు భూమి మీద ఉన్నాడు. అనేకమైన రాజ్యాల మీద దండయాత్ర చేసి అనేక రాజ్యాలు జయించిన దావీదు మాట్లాడుతున్న మాటలు ఇవి. మీ జీవితంలో అనేకమైన పోరాటాలు ఈరోజు ఆగిపోతాయని నమ్ముతున్నాను. ఈరోజు మీ జీవితంలో అనేకమైన పోరాటాలు ఆగిపోయి, మీ జీవితంలో అనేకమైన కార్యాలు ఈరోజు దేవుడు జరిగిస్తాను నమ్ముతున్నాడు. ఉద్యోగం లేదని బాధపడవచ్చు, కానీ ఈరోజు శత్రువు నీడ నుంచి నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. ఉద్యోగం లేకుండా చేస్తున్న శత్రువు నీడ నుంచి తప్పిస్తాడు. శత్రువు ఆలోచన నుంచి తప్పిస్తాడు. శత్రువు యొక్క మనసు నుంచి తప్పిస్తాడు. శత్రువు యొక్క నీడ నుంచి తప్పిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జనములు ఈ సమాజంగా కూడి నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడువు. యెహోవా నా నీతిని బట్టి ఉన్న యథార్థతను బట్టి ఉన్న విషయంలో నాకు న్యాయము తీర్చుము. న్యాయము తీర్చు అంటే ఈరోజు ఆయన నీతి నీ మీద ఉంది కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీ శత్రువుల నుంచి నేను విడిపించబోతున్నాడు. నీ శత్రువు నిన్ను నుంచి, నీ కుటుంబాన్ని, నీకున్న ఉద్యోగ విషయంలో, నీకున్న ఆరోగ్య విషయంలో కూడా, హలో, నీకున్న జాబ్ విషయంలో, నీకున్న బిజినెస్ విషయంలో అనేక చోట్ల నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తున్నాడు. ఆయన నీతి యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చు అన్నాడు. నీతి న్యాయమును బట్టి ఏం చేస్తావు? నీ హృదయము అంతరంగములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుని యొక్క చిరుతము మాన్పము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయమును రక్షించువాడు దేవుడే, నా కీడమును మోయువాడు ఎవడై ఉన్నాడు. ఈరోజు నీ కాడి మోస్తున్నాడు, నీ కుటుంబ కాడి మోస్తున్నాడు, నీ కాడి మోస్తున్నాడు, ఈ ప్రతి పరిస్థితి కాడి మోస్తున్నాడు. అంటే ఈ రోజు నీ కుటుంబానికి వచ్చే ప్రతిదీ శత్రువు నీ మీద ప్రత్యేకంగా అనేక నేను కుంక తీసి ప్రయత్నాలు చేశాము. కానీ ఈరోజు దృష్టిని యొక్క అపవాది యొక్క దృష్టి యొక్క ఆలోచన నీ మీద స్థిరంగా ఉండకుండా దేవుడు ఆ దృష్టిని మనుపుతాడంట, తప్పిస్తాడంట, మాన్పివేస్తాడంట. ఈరోజు నీ దృష్టి మారిపోబోతుంది. ఈరోజు నీ స్థితి, నీ కుటుంబ స్థితి దేవుడు ఈరోజు మార్చివేయబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. యేసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో మీతో మాట్లాడుతున్నాడు. చూసారా, ఈరోజు ఉదయం లేవగానే ఏం ప్రార్థించారు మీరు? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేం ప్రార్థించాలో ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు? నీ శత్రువుల నుంచి నీ కుటుంబాన్ని తప్పిస్తానంటున్నాడు.
నీ శత్రువుల నుంచి నేను తరుము వారి చేతుల నుంచి ఆయన తప్పిస్తానంటున్నాడు ఈరోజు. శత్రువు నేను మీ మీద తరుము వారిని దేవుడు తప్పిస్తాడంట. నీ కుటుంబం మీద తరుము వారిని, నీ మీద తరుము వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయకాల సమయం నేను తప్పించబోతున్నాడు. నీ కుటుంబము ఈరోజు మహిమకరంగా కుటుంబంగా మారబోతుంది. ప్రార్థిద్దాం. నజరేసయ్యా, శక్తిమంతుడు, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకారం జరిగించేవాడా, ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు ఏ వచనం ప్రకారంగా మాట్లాడతావో వారి వాగ్దానము ఏంటి ఉదయమో అని నేను అడుగుతున్నప్పుడు నాతో మాట్లాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు సెలవిచ్చిన దేవా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో కూడా యేసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో మీరు వింటున్న వారి దేహాలను మరింతగా ఆశ్రయించబడమని ప్రభు చేస్తున్నా. కుటుంబాన్ని ఆశీర్వదించండి, కుటుంబాన్ని మహిమపరచండి. శత్రు యొక్క ప్రతి వ్యతిరేకమైన పనులు వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఆయన. కుటుంబాన్ని విడిపించండి, అనారోగ్య సమస్య నుంచి విడిపించండి, ఆర్థిక సమస్య నుంచి విడిపించండి, కష్టం నుంచి విడిపించండి, అనారోగ్యం నుంచి విడిపించండి, ప్రతి బాధ నుంచి విడిపించండి. కొంతమంది ఉద్యోగం లేక ఉద్యోగాలు తెచ్చి నడిపించండి ఆయన. నిరుద్యోగులు కాస్త ఉద్యోగస్తులుగా మార్చమని ప్రవచిస్తున్నాను ఈరోజు. నిరుద్యోగంతో ఉన్నారా? నిరుద్యోగాన్ని కాస్త ఉద్యోగంగా మార్చమయ్యా. నిరుద్యోగాన్ని కాస్త ఉద్యోగంగా మార్చమని ప్రవచిస్తున్నాను ఈ ఉదయకాల సమయమున. ప్రభా, ఈరోజు ఎక్కడెక్కడైతే ఈ మాటలు వింటున్నా, ఈ రికార్డు లైవ్ వింటున్నారో వారందరి జీవితం నిజముగా వారు దర్శించండి. వారి కుటుంబాలు నిజముగా వారి కుటుంబాన్ని దర్శించి వారి కుటుంబాన్ని విడిపించమయ్యా అని ప్రవచిస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ గాడ్. యేసు నామమున బలమైన మహిమ అంతా కూడా, బలమైన ప్రభావం అంతా కూడా ఈరోజు చూస్తున్న ఈ రికార్డు లైవ్ మీద చూస్తున్న అందరి జీవితంలో యేసుతో ప్రయాణమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్లో ఉన్నవారు, ఫేస్బుక్లో ఉన్న వారందరూ కూడా అత్యధికమైన మహిమకు, యేసు మహిమకు కారణమవుతున్నారని ప్రవచిస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. యేసు నామమున ప్రవచిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఎవరీవన్. గాడ్ బ్లెస్ యు.